ఓకే 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 ఏందన్నా ఆపమంటే అట్లా కొడుతున్నారు నా మీద ఏదో పగున్నట్టు. నాకు అర్థమైంది మా మరదల్లో బోనాల పండగ స్పెషల్ చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. అబ్బా ఈ సెటప్ మీరు అసలు ఇదంతా చూస్తాను చాలా నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టు ఉంది. థ్యాంక్ యూ నాతో ఎక్కడ దాకా వచ్చినందుకు. వెళ్ళి మా మరదల్సిని తీసుకురండి, కొంచెం మెల్లి కొట్టండి, వాళ్ళు మళ్ళీ భయపడతారు. సరేనా? ఓకే, సో నాకు అర్థమైపోయింది, మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఇవాళ ఫ్యామిలీ స్టార్స్ లోని బోనాల స్పెషల్. ఈ టీవీ ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు. Let's begin. Family Stars. బోనాల పండగ సంబరాలు స్టార్ట్ చేయాలంటే నేను వచ్చాను. మరి మా మరదలు త్వరగా వస్తే అమ్మా, ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి. ఆపమన్నా ఆపకూడదు మీరు, అంతే కదా? ఓకే డన్. మీరు ఫిక్స్ అయిపోయారు, రెడీగా ఉన్నారు. ఇగో మీరు వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళు రావాలి, వాళ్ళని కూడా తీసుకురండి, చెప్తాను నేను. ఏంటి మీరు ఇన్నాళ్ళకి మేకప్ లేకుండా వచ్చారు? అబ్బా సెవెంత్ ఇదే నీ ఒరిజినల్ గా. ఏంటి మంచి బాగా స్లిమ్ అయ్యావు. బా నా మరదలు చూడండి ఎంత బాగున్నారు. నేను మరదలు కాదు, నానమ్మను. అల్లుడు నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? నేను మీ ముద్దుల అత్తని. అత్త? అప్పుడెప్పుడు ఎంత ఉన్నప్పుడు చూసా కదా సరిగ్గా నాకు. అప్పుడు అట్లా ఉన్నా, ఇప్పుడు అట్లా ఉన్నా. సరిగ్గా చూడరా అది ముందు. అట్లే ఉన్నావు, తను బాగుంటావు, ఎందుకు కంగారు. ఇంతకీ మా మరదలు రావాలి కదా, వాళ్ళు రాకుండా మీరు వచ్చారు. మరదలు మేకప్ వేసుకుంటే మరదల వల్ల కొడుతుంది, మేకప్ తీస్తే అందరి ముసలు తోడకలే ఉంటాయి. ఏదో తేడాగా ఉందేంటి? అయినా ఎంత మీరు యాక్టివ్గా ఉన్నారు ఏంటి? పెన్షన్ వచ్చిందా? పింఛన్ కొరకు అయినా 18 ఏళ్ళు రాలేదన్నాడు, పింఛన్ ఇస్తలేడు. 18 ఏళ్ళు రాలేదని పింఛన్. అల్లుడు ఎవరు చెప్పకు, నన్నేమో 3 చుక్కల కోసం పోలీసు చుక్కలు వేస్తా అంటున్నాడు వాడు. నన్ను తీసుకెళ్ళమంటారా? వస్తామంటే పర్లేదు. నానమ్మ చాలా రోజులకి వచ్చావు, చాలా చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇక్కడ అందరూ అని మాట్లాడుతున్నారు తెలుసా? కష్టాలు మనుషులకే వస్తాయి, మరి నీకెందుకు వస్తాయి కష్టాలు? ఎప్పుడు అంత మాట్లాడతావా? నాతో మాట్లాడవా ఏంటి? బా మీరు ఒక విషయం ప్రూవ్ చేశారండి వాళ్ళ. ఏంది? అందగత్తెల కోపం ఎక్కువ అని. నా మన్మనికి ఏదో అయింది, దయ్యం పట్టింది, భూతం పట్టింది. మీరు మొహమ్మే కొడుతున్నారు. అయ్యో అవునా? అట్లా అదే అయినా బామ్మగారు మీరు అసలు ఈ వయసులోనే ఉన్నారంటే అసలు ఆ వయసులోని మీరు ఇగో నువ్వు సోది కొట్టకు గానీ మన ఊర్లో రోజు బోనాలు చేస్తున్నారు, పదని అడుగు పోదాం. మీ ఊళ్ళో బోనాలు లేక మా ఊళ్ళో బోనాలు లేవా? అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంత అందగాన్ని జనాల్లోకి వస్తే బాగుంటుందా లేదా అని. మీ ఊరికి రావాలని మీరు అంటున్నారు, మీ ఊరికి రావాలని మీరు అంటున్నారు. ఏ ఊరికి రావాలి అనేది నేను డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ నా మరదలు ఇక్కడికి రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాను. నానమ్మ గారు మీరు కూర్చోండి. ఏంటి మ్యాటర్ ఎలా వచ్చారు? జాతర బోనాల పండుగ. బోనాలంటే మంచి వంటలు. నేను వండితే పక్కుల వాసన వస్తుంది. అలా ఎలా వస్తుంది? అంటే నేను పక్కుల వండుతా.
సరే ఏంటి ఆ కొంగుకి ఏంటి ఏదో ఒక ముడుంది? అంటే బస్సులో వస్తున్నాం కదా, నగలు భద్రంగా పెట్టుకోవాలి అని అన్నారు. మరి అందులో నగలు లేవేంటి? భద్రంగా పెట్టుకోమన్నారు కదా, అందుకే ఇంట్లో పెట్టొచ్చిన. సరే అసలు ఆ కొంగులో ఏముంది ముడేసావు? అంటే బస్సులో వస్తున్నాం కదా, టికెట్ తీసుకోవాలి కదా. అందులో టికెట్ కూడా లేనట్టుంది. ఆడోళ్ళకు బస్సు ఫ్రీ అన్నారు, అందుకే టికెట్ తీసుకోలే. ఏమండి శివజ్యోతి గారు, మీ వైపు బోనాల పండగ రమ్మని చెప్పని అన్నారు. పండగ అంటే చాలా హడావిడి ఉంటుంది, భక్తులు ఉంటారు. మరి అక్కడ ఏమన్నా పిల్లలు ఎత్తుకెళ్ళిపోయే దొంగలు కానీ జూబి దొంగలు అలా ఉంటారు, ఎవరైనా ఉంటారా? ఏడుకోయినా కాంపిటీషన్ ఎత్తుకుంటావు నువ్వు. అల్లుడు అంజి మామ, నువ్వు మా ఊరికే రావాలి. మంచిగా ఆటను కోసి నాటుకొని కోసి తాటికాయలు రాగి బోనాలు చేస్తే ఎంజాయ్ ఉంటది. మామ నన్ను కొన్ని రోజులు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. అల్లుడు బాంబు బార్డర్లు ఉండాలి, ఇంట్లో బెడ్రూమ్ ఉండకూడదు. ఏయ్ విజయ్ గారు, ఒక్క నిమిషం అండి, మా మమ్మీ కాల్ చేయాలి. ఇప్పుడు మీ మమ్మీ కాల్ ఎందుకండి? మా మమ్మీ చిన్నప్పటి నుంచి చందమామ రావే అంది కానీ వచ్చిందని చెప్పాలి కదా మా మమ్మీకి. దేవుడా దయ్యం బోని, దయ్యం బోని, అయ్యయ్యో. అట్లనే డాక్టర్ నాకు సైతం ఫోన్ చేయి బిడ్డ, ఏ నాకు హెల్త్ బాగా లేదు, ఇలాంటివన్నీ తట్టుకోలేరు మీరు. తట్టుకోలేను ఇలా. పాపం దీనికి వాడు అక్కడి నుంచి లేపాడు కదా రైటర్. చూసినావా మా వాళ్ళు ఎనర్జీ ఇప్పుడే చూసా. నువ్వు మాత్రం కొంచెం పై సోఫాలో కూర్చో, గంగో గారి పక్కన కూర్చో. కన్ఫ్యూజ్ అవుతాను నేను ఎవరా అని. నేను మోనికా గారు, మీరేంటండి నా మీద పాట రాసి అంత హిట్ అయి కొన్ని లక్షలు సంపాదించి నాకు కనీసం కొంచెం కూడా ఇవ్వకుండా ఎలాగండి? ఏ పాట అండి? ఏది పోరాడు పాట పాడండి. మా గల్లీలో ఒక్కడు పోరడు అందగాడాడు, నన్ను చూస్తాడు నన్ను చూసిన ఈ పాటేనా? లైన్లన్నీ నా మీద ఉన్నాయి, జస్ట్ మీ గల్లీలో ఉన్నాను అంతే తప్ప మిగతా అంతా నా హెయిర్ స్టైల్ ఉంది కదా. అయినా ఇదంతా కాదు, ముందు మా వైపు వచ్చేయండి, అందం అంతా మా దగ్గరే ఉంది. అబ్బా అందంగా ఉంటున్నా తప్ప ఎందుకు ఎయిడ్స్ పెడతాను? దయచేసి ప్లీజ్ ఇది ఎడిటింగ్ లో తీసేయండి. తీసేస్తారు, మరి రెండు తీసేస్తే బెటర్ నాకు తెలిసి. ఏయ్ రాహం, వాట్సాప్ మ్యాన్, అసలు ఏంటి రాను బొంబాయికి రాను, అసలు ఏంటి అమెరికా జపాన్ అవి ఎటు చూసిన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది పాట. సేమ్ బాగారు, మీరు ఎక్కడెక్కడే పోతున్నారు, అది కూడా అట్లే పోతుంది. నేనేం చెప్పినా నీకు, మా ఊరు వస్తే చక్కగా బోనాలు వేసి పంపిస్తా అని చెప్పన్నా. నువ్వు వాళ్ళ మాట వింటావేంది? అందం గిందం అనుకుంటా. అదే కరెక్టే, అదే ఎటు వెళ్ళాలా అనేది. వాళ్ళ సైడ్ పోతే నిన్ను బోనం చేస్తారు, మా సైడ్ వస్తే నిన్ను బోనం చేస్తాం. దా. బోనంలో వస్తామా బోనము? మీ సైడ్ అత్తుడేంది? మా ఊళ్ళో బోనాలు ఉన్నాయి, దానాలు. మా దగ్గర ఒక్క నిమిషం డ్రెస్ చినిగిపోద్దు, కొంచెం మెల్లిగా లాగా. పాపం నానమ్మ గారిని ఎక్కువ అరిపిస్తుంటే అశు వద్దు, అశుకు తెలుసు ఆ ఏజ్ లో ఎలా ఉంటది ఏంటి అని. బావా అర్థం చేసుకో. స్వెట్టింగ్ వస్తే చూడలేదా దీపిక పడుకొని రణ్వీర్ సింగ్ ఎలా తీసాడో? ఇలా తీసి ఇలా అన్నారు. సరే ఒక నిమిషం, మీరు ఫస్ట్ వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. మంచి ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత గెలవండి. ఓకే, ఏ టీం అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో బాగా ఎనర్జీగా ఆడతారో వాళ్ళ ఆ ఇంటికి team. వచ్చి బోనాలు. ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు వస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఎప్పటి లెక్కనే మేమే ఎనర్జీగా ఉండాలంటావు, నువ్వు ఉంటానంటావు, అంతేనా? నా ఎనర్జీ వేరం. మీరు హ్యాపీగా ఇక్కడ ఎనర్జీగా ఉండండి, సరేనా? మీరు హ్యాపీ వెళ్ళి కూర్చోండి, ఫస్ట్ వెళ్ళి కూర్చోండి. బోనాలంటేనే డప్పు, ఈవెన్ పెట్టుకోవడం మా తప్పు. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎవరు మేడం మీరు? ఎవరా? ఈ ఉత్సవ కమిటీకి ప్రెసిడెంట్ ని. మిమ్మల్ని చూస్తే టీకే కష్టంగా ఉంది, కమిటీకి ప్రెసిడెంట్ అంటే కొంచెం చాలా. ఇప్పుడు కొట్టకూడదు, నా మీద పనిచేసినప్పుడు కొట్టకూడదు. ఏంటి డబ్బులు కొడుతున్నారు? మనమే కదా అరేంజ్ చేసింది.
సరే మీ గురించి చెప్పండి మాకు కొంచెం. నేను ఒక మంచి ఆర్టిస్ట్. ఇలా కూడా అర్థమైపోయి మీరు కొడుతున్నారండి డప్పు. ఈ ఫ్యామిలీ స్టార్ షోని భుజాల మీద పెట్టుకొని మోస్తూ ఉన్నాను. ఏమండి, వాళ్ళు కొడుతున్నప్పుడన్నా మీకు అర్థం అవ్వాలి కదండి, అలాగే ఎలా నీకు చెప్తారు? అర్థం కావాలి. ఈ సెట్ లో నాకన్నా అందుకని ఎవరు లేదు తెలుసు. బా మరి కొట్టకూడదు, బయటపడతాం మీరు. బాగా తెగించావురా నువ్వు. నేను మా ఆయన్ని తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని చూడు. సరే ఇన్నిసార్లు కొట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని కొట్టకుండా చేస్తాను చూడు. మా షో డైరెక్టర్ చాలా మంచివారు, చూసావా? సరే అదే వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి అందుకే కొట్టలేదు, అబద్ధం అయితే కొడతారు వాళ్ళు. ఈ ఊర్లో బారసాల నుంచి పుష్కరాల వరకు మొత్తం నేనే చూసుకుంటాను అనమాట. ప్రతి ఈవెంట్ నా దగ్గరికే వస్తుంది. అవునా? యా, మొన్న 1,00,000 రూపాయలు తీసుకొని ఈవెంట్ చేసేసరికి జనాలందరూ షాక్ అయ్యారు. ఎందుకు షాక్ అయ్యారు? వాళ్ళు ఇచ్చింది ₹1,00,000. 99 నొక్కిసారా మీరు? నీకు ఇంకో విషయం తెలీదు. ఆ? మొన్న ఒక 50 మంది జనాలు ఫుల్ షాక్ అయ్యారు తెలుసా? దేని షాక్ అయ్యారు? కరెంట్ తీగలు తెగి మీద పడ్డాయి. ఏ ఎవరు పిల్లోడిని అక్కడ ఉత్సవంలో అట్లా వదిలేశారు? ఆయన మీ పిల్లోడే అండి. అయ్యో ఏ సుధీర్, అక్కడ నీ పిల్లాడు కూడా ఉన్నాడు. నాకు ఇంకా పెళ్ళే కాలేదండి బాబు. దొంగ పెళ్ళొకటే కాలేదు. ఇక్కడ చాలా మంది వచ్చారు, వాళ్ళందరితో ఒకసారి వెళ్ళి మాట్లాడు కావాలంటే. రామ్ రాథోడ్ దొంగ. దొంగనా? ఏ మొన్న ఈవెంట్ పిలిస్తే ఎవరైనా పేమెంట్ అడుగుతారు. ఆ. నన్ను ఏమడగడు తెలుసా? కెమెరాలో ఉన్నాయి కదా. వరస్ట్ టేస్ట్ అనేది. చిచి నాకో టేస్ట్ ఉంది. నువ్వు ఇలా అంటున్నావు, అక్కడ చూసావు మామగారు ఇంత నుంచి నాకు లైన్ వేస్తున్నారు అక్కడ. ఎవరు? అదిగో ఆయన ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు, ఎంజాయ్ చేయాలని, కానీ ఆయన ఒక్కడే ఎంజాయ్ చేస్తుంటాడు. మా అల్లుడు కూడా ఎంజాయ్ చేస్తాడు. నా గురించి ఎందుకులే మా అమ్మ నాన్నంతా. సరే కమిటీ ప్రెసిడెంట్ కదా మీరు, ఇక్కడ చాలా మంది వచ్చారు, వాళ్ళు ఎవరు బాగా ఆడతారు, ఎవరు ఎనర్జెటిక్ ఉన్నారు ఏంటి అనేది మీరు చూసి ఎండింగ్ లో డెసిషన్ చెప్తే వాళ్ళ ఊరు వెళ్ళి మనం పండగ సెలబ్రేట్ చేసుకుందాం. ఆ మొద్దు మా ఊరికి. ఎక్స్క్యూజ్ మీ, నా కోసం జనాలు అక్కడ కోసుకుంటున్నారు తెలుసా? నిన్ను కోస్తారు. అందులో ఒకడు సుధీరే. చెప్పు నువ్వు చేసే పంచులు కనబడితే కోసేస్తారు యాక్చువల్గా. సైలెంట్. నాకు ఒకరి మీద బాగా నమ్మకం ఉంది. ఎవరి నాకు మీద? వీళ్ళెవరు ప్లేస్ ఇవ్వకపోయినా అంజమమ్మ నన్ను ఒంట్లో కూర్చోబెట్టుకుంటారు. అమ్మ వద్దు, ఎల్లెళ్ళు అట్టే అవునా? వెళ్ళు. సరే ఇగో ఇక్కడ సోఫా ఖాళీగా ఉంది, వెళ్ళి కూర్చో. ఏంటి ఎవరు ఆర్టిస్ట్ రాలేదా? వచ్చారు, వాళ్ళు వచ్చాక లేచిపోదు ప్రస్తుతానికి కూర్చో వెళ్ళు.